ఒకప్పట్లో 16 గంటల నుండి 18 గంటల వరకు కార్మికుల చేత యాజమాన్యులు వెట్టి చాకిరీ చేయించుకునేవాళ్ళు. కష్టానికి తగిన ఫలితం లేక, శ్రమకు తగిన గుర్తింపు రాక అప్పట్లో కార్మికులు కష్టపడేవాళ్ళు. కార్మికులను యజమానులు బానిసల్లాగా చేసుకొని శ్రమ అనే వాళ్ళ రక్తాన్ని జలగలాగా పీల్చి సొమ్ము చేసుకునేవారు. ఈ పద్ధతి మారాలి అని అప్పట్లో కార్మికులు నిరసనలు, పోరాటాలు జరిపారు. రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తాం, కష్టానికి తగిన వేతనాలు ఇవ్వాలి, శ్రమకు తగిన గుర్తింపు కావాలి, మా కుటుంబాలకు రక్షణ కల్పించాలి అని అప్పట్లో పోరాటాలు చేశారు. 1886 మే 1న అమెరికాలో ఉన్న చికాగోలో కార్మికులందరూ కలిసి ఒక ర్యాలీని చేపట్టారు. ప్రశాంతంగా ఆ ర్యాలీ జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత మొదలైంది. దానితో పోలీసులు అక్కడ ఉన్న కార్మికులందరినీ కాల్చడం మొదలుపెట్టారు. వందలాది మంది కార్మికులు ఆ ర్యాలీలో చనిపోయారు. ఆ తరువాత ఈ పోరాటం మరింత బలపడింది. కార్మికులు అనుకున్న విధంగానే 8 గంటలు మాత్రమే పని, శ్రమకు తగిన విశ్రాంతి, కష్టానికి తగిన వేతనం అని కొన్ని నియమాలనైతే తీసుకువచ్చారు. చనిపోయిన ఆ వందలాది మంది కార్మికులకు గుర్తుగా మే 1వ తారీఖున ఈ కార్మికుల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. అలుపెరగని సూర్యుడిలా ఉదయం లేచిన దగ్గర నుండి సాయంకాలం పడుకునేంత వరకు నిరంతరం కష్టపడిన నా కార్మిక సోదరులకి మేడే శుభాకాంక్షలు. ఈ వీడియోలో పెద్ద పెద్ద మాట్లాడేస్తాను, తప్పుంటే క్షమించండి.